హాయ్ అండి. చాలా రోజులైంది కదా నేను వీడియో పెట్టి. మళ్ళీ ఈ వీడియోతో అయితే మీ ముందుకొస్తున్నాను. ఇంతవరకు నా ఛానల్‌ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో అయితే నిన్నటిది. నేను ప్రెజెంట్ కాళహస్తిలోనే ఉన్నాను. నిన్న అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి పుత్తూరుకెళ్ళి 4వ కట్ట అయితే కట్టుకున్నాం కాలుకి. కాలు కట్టేసుకొని శ్రీకాళహస్తికి అయితే రీచ్ అయిపోయాం. ఈ వీడియోలో పుత్తూరు గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికైతే వీడియో చేస్తున్నాను. పుత్తూరులోకి ఎంటర్ అయ్యాక ఇస్లాపురంకి అయితే మనం చేరుకోవాలి. అక్కడే హాస్పిటల్ అనేది ఉంది. ఈ హాస్పిటల్ బోన్కి సంబంధించింది. ఇక్కడ మనకి వైద్యం చేసేది చంద్రవంశ రాజులు అనమాట. ఇక్కడ నుంచి నేర్చుకొని వెళ్ళి చాలా చోట్ల పుత్తూరు రాజులు అని చెప్పి కొంతమంది వైద్యశాలలు ఏర్పాటు చేసుకున్నారు. వారందరూ కూడా ఇక్కడ నుంచి నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు మాత్రమే. ఇక వైద్యం విషయానికి వస్తే వాళ్ళకి మన నొప్పి ఎలా ఉన్నా నొప్పిని అయితే పట్టించుకోరు. నొప్పి తగ్గించడానికి మాత్రమే ట్రై చేస్తారు. పుత్తూరు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఫ్రీగా అయితే ట్రీట్మెంట్ చేస్తారు. దెబ్బను బట్టి వాళ్ళు ఒక కట్టుకి వారం రోజులు కానీ 10 రోజులు 15 రోజులు ఇలా టైం అయితే చెప్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ ఆరోగ్యం బాగు చేసుకోవాలి, అక్కడే ఉండాలి అనుకునే వాళ్ళకి అక్కడ గదులు కూడా ఉన్నాయి. ఒక్కొక్క గది ఒక రోజుకి కేవలం 5 రూపాయలు మాత్రమే. 1881లో శ్రీ సురపరాజు సుబ్బరాజు గారు దీన్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం ఆయన స్టాచ్యూని కూడా చూడొచ్చు. తర్వాత ఆ వంశీయులే ఈ హాస్పిటల్ అయితే రన్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేశాను. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. అక్కడ ఒక చిన్న హోటల్లో టిఫిన్ తినేసి కాళహస్తికి అయితే బయలుదేరేసాము. 45 డేస్ తర్వాత నేను మళ్ళీ కాళహస్తికి చేరుకున్నాను. కార్లో వస్తుంటే శివరాత్రి సంబరాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కాళహస్తిలో. అవి కూడా నాకు వీలైనంత వరకు వీడియో పెడతాను. బాయ్ బాయ్.